నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది. నువ్వా నేనా అనే రీతిలో అటు కూటమి నేతలు అదేవిధంగా అధికార వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అదే గత ఎన్నికల్లో చూస్తే పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకే ఓటేస్తాం అనేటువంటి ఓటర్లు కొంతమంది ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ ఓటర్లు అందరిలోకి పూర్తిగా చైతన్యం వచ్చేసిందా? మెగా అభిమానుల మద్దతు రాజకీయంగా జనసేనకే అనే రీతిలో అయితే రాజకీయాలు కనపడతా ఉన్నాయి. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి సైతం కూడా కూటమి అభ్యర్థులకు సంబంధించి వారికి మద్దతు ఇవ్వనంటూ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. మొత్తాన్ని కనుక చూస్తే గత ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి 2019, 2024 ఎన్నికలు కనుక డిఫరెన్స్ చూస్తే 2019లో జనసేన సొంతంగా పోటీ చేసింది, తెలుగుదేశం సొంతంగా పోటీ చేసింది, భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసిన పరిస్థితి. 3 పార్టీలు ఇప్పుడు కూటమి దిశగా ముందుకు పోతున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 పార్టీల మధ్య ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కానీ హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి గోదావరి జిల్లాలో జనసేన అధినేత పర్యటనతో రోజు రోజుకి ఆయన ఇచ్చేటువంటి ప్రసంగాలతోటి గోదావరి జిల్లాలు క్లీన్ స్వీప్గా మారేటువంటి పరిస్థితి కనపడతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గోదావరి జిల్లాల్లో కనుక క్లీన్ స్వీప్ అయ్యే పరిస్థితి ఉంటే 2014 ఎన్నికల ఫలితాలు 2024లో రిపీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే రాయలసీమ జిల్లాల్లో ఏ మేరకు కూటమి సీట్లను సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చీకటి వంశీదీప్ గారు జనసేన పార్టీ నాయకులు మరికొద్దిసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం, బీజేపీ సీనియర్ నాయకులు. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి రవికిరణ్ గారు, పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అనేటువంటి అభిమానుల్లో మార్పు ఉంది అని అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి నా తరఫున, పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారు, వాతావరణం బయట వేసవకాలం వలన వాతావరణం గ్రీష్మతాపం పెరిగిపోతుంది. రాజకీయ పార్టీల్లో శ్రేణుల్లో కూడా అత్యంత ఉద్వేగం లేకపోతే కోపతాపాలు, ఒక స్థాయి వాడి వేడి తోటాల లాంటి మాటలతో శరవేగంగా ఏది వేడిగా ఉంది, అది వేడిగా ఉందా, ఇది వేడిగా ఉందా అనే రీతిలో హోరాహోరీగా సాగుతున్న మాట వాస్తవం చెప్పక తప్పదు. ఇంకా మనకి ఎన్నో రోజులు లేదు క్యాంపెయినింగ్ కి. మా అయితే ఈ రోజుతో కలుపుకుంటే మా అయితే 20 రోజులు మాత్రం. అయితే మీరు అన్నది సత్యం. తప్పనిసరిగా గోదావరి జిల్లాల్లో అయితే ఇంకా హోరెత్తిపోయి ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు కూడా తప్పనిసరిగా రాజమండ్రికి వస్తారన్న సమాచారం మాకైతే ఉంది. సో హోరాహోరీగా అయితే ఉంది. అయితే 2014లో ఒకసారి మనం చూసుకుంటే బ్రహ్మనాయుడు గారు, 2014లో ఆ రోజు కూటమిగానే 3 పార్టీలు వెళ్ళారు. అయితే ఆ రోజు ఏంటంటే జనసేన పార్టీ మాత్రం ఎన్నికలకి దూరంగా ఉన్నారు, మద్దతు అయితే ఇచ్చారు, పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు విస్తృతమైన ప్రచారం గోదావరి జిల్లాలో చేశారు. ఆ యొక్క ప్రభావం మనం చూసుకుంటే మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో బ్రహ్మనాయుడు గారు 34 సీట్లు ఉన్నాయండి. 34 సీట్లు ఆ రోజు కూటమి గెలుచుకుంది 29, వైసీపీ 5 మాత్రమే. దీనిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే క్లీన్ స్వీప్ 15 కూటమి గెలిచేసుకుంది. సో అంటే ఆల్మోస్ట్ 85% స్ట్రైక్ రేట్. 85% స్ట్రైక్ రేట్. 29 స్థానాలు వస్తే కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా 106 సీట్లు వచ్చాయి. అంటే దగ్గరకు 30% సీట్లు గోదావరి జిల్లాల నుంచి వచ్చేసి మిగతా రాష్ట్రంలో ఉన్న 11 ఉమ్మడి జిల్లాల నుంచి మిగతా 75-77 సీట్లు వచ్చాయి. సో ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం రావడానికి కీలక భూమిక, ఫౌండేషన్ వేసింది గోదావరి జిల్లాల్లో నుంచి 29 స్థానాలని చెప్పక తప్పదు. అంతే కదండి, ఎక్కువ స్థానాలు ఇక్కడ వచ్చాయి. మిగతా అయితే స్ట్రైక్ రేటు 50% 50% ఉంది. గెలుపోవటం డిసైడ్ చేసేది మాక్సిమం గోదావరి జిల్లాలే కదా రవికిరణ్ గారు? అవునండి. అయితే అది కీలకం అన్నమాట.
అంటే ఎక్కువగా మెజారిటీ ఇచ్చింది 2014లో గోదావరి జిల్లాలో. అయితే 2019కి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయిపోయింది. 2019లో ఆ రోజు మేము విడిగా వెళ్ళాం, టీడీపీ విడిగా వెళ్ళింది, జనసేన కూడా 3 జాతీయ పార్టీలతో కూటమి కట్టి వారు ముందుకెళ్లారు. అయినప్పటికీ 2019లో ఈ కూటమి అనుకుంటే కూటమికి వచ్చింది 7, అంటే టీడీపీకి 6, 1 జనసేనకి. సో ఓవరాల్ గా 7 వచ్చాయి. వైసీపీ పార్టీకి అనూహ్యంగా 27 వచ్చాయి. మొత్తం పెరిగిపోయింది. ఆ రోజు 2014 రివర్స్ అయిపోయింది, ఇక్కడ 27 రివర్స్ అయిపోయింది. మొత్తం బొమ్మ తిరగబడిపోయింది. తిరగబడిపోతే మొత్తం అన్ని తిరగబడిపోయింది. సో ఈ రోజు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం వస్తది, దాని అనుమానం లేదు. గణనీయమైన స్థానాలు 2014లో 34లో 27 స్థానాలు గెలుచుకున్నాం. అంతకన్నా 1-2 ఎక్కువే గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అలా వస్తాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఆ రకమైన వాతావరణం అయితే నెలకొని ఉంది. హోరాహోరీ అయితే పోటీ జరుగుతుంది. ఇక్కడ గోదావరి జిల్లాల్లో వచ్చినటువంటి మెజార్టీయే మళ్ళీ ఇంకోసారి కీలక భూమిక పోషించిపోతుంది. ఇంకొక అంశం కూడా రవికిరణ్ గారు, చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది. 2019లో ఈ మద్దతు జనసేనకి అయితే లభించలేదు, కానీ ఈసారి చాలా స్పష్టంగా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా కూటమికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న సీఎం రమేష్ గారిని, అదేవిధంగా పంచకర్ల రమేష్ గారిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని చిరంజీవి గారు వీళ్ళిద్దరూ సమర్థులు, వీరిని గెలిపించండి, వీరికి నా మద్దతు తెలియజేస్తున్నానని చెప్పేసి కూటమి పార్టీల గురించి కూడా గొప్పగా చెప్పారు. అవునండి, అవును. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని ఆరాధించే వ్యక్తి, అందరూ ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తి. వారు గత 10 రోజుల క్రితం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పిలిచి 5 కోట్లు విరాళం పార్టీకి ఇచ్చి తమ్ముడిని ఆశీర్వదించడం మనం చూసాం. నిన్న మొన్న మనం చూసింది మీరు అన్నట్టు సీఎం రమేష్ గారిని కావచ్చు, పంచకల్ రమేష్ గారు, అటు బీజేపీ అభ్యర్థి, ఇటు జనసేన అభ్యర్థిని పక్కపక్కన కూర్చోబెట్టి వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఎన్డీఏ కూటమికి ఆశీస్సులు, వారి యొక్క శుభాశీస్సులు అందించడం ఎంతో శుభసూచకంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఒక తమ్ముడుగా, ఒక అన్నదమ్ములుగా అన్నయ్య యొక్క ఆశీస్సులు తమ్ముడికి ఎప్పుడూ ఉంటాయి. అది ప్రత్యక్షంగా ప్రకటించినా, పరోక్షంగా చెప్పినా చెప్పకపోయినా. అది ఆర్థిక సాయం కూడా చేశారు కదా, 5 కోట్ల రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. అవును, ఈసారి అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆర్థిక సహాయం చేయటమే కాదు, అభ్యర్థులకు కూడా ఆశీస్సులు అందించడం శుభపరిణామం. తప్పనిసరిగా ఇది ఒక కూటమికి అయితే ఒక బలాన్ని, నైతిక బలాన్ని ఎట్లాగో ఉంటది, దాంతో పాటు రావాల్సినటువంటి బలం కూడా మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సజ్జల వారు రకరకాల భాష్యాలు చెప్తూ తోడేళ్ళు, నక్కలు, గుంట నక్కలు, తోడేళ్ళు అంటే అభద్రతా భావం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని గౌరవించి ఇప్పుడు ఆ రోజు ఆయన పార్టీకి 70 లక్షల ఓట్లు వేసినటువంటి ప్రజలు కనీసం 7 లక్షల ఓట్లు చిరంజీవి గారి నోట్లో నుంచి ఈ పార్టీకి మద్దతు ఇవ్వనంటే వేసే పరిస్థితి లేదా? కరెక్ట్, మీరు మంచి విషయం చెప్పారండి. పీఆర్పీకి ఆ రోజు 2009లో వచ్చినటువంటి సీట్లు, ఓట్లు చూసుకుంటే చాలా గణనీయమైన, సక్సెస్ఫుల్ గా 18 స్థానాలు గెలుచుకున్నాం, 18% ఓట్లు వచ్చి సీమాంధ్ర ప్రాంతం చూసుకుంటే అంతకన్నా ఎక్కువే మనం సాధించడం జరిగింది. సో వారికి ఉన్నటువంటి అభిమానం, క్రేజ్ ఈ రోజుకి ఏమీ తగ్గలేదు. ఈ రోజుకి ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్. అంత స్వల్ప టైంలో అయితే వారి పార్టీ నిలుపుకోలేకపోయారు. నిలుపుకుని ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఆయనే. సో అది దురదృష్టం, మనందరూ దురదృష్టంగా తప్పితే మనం ఏం అనుకుంటాగలేదు. ఈ రోజు వారు క్రియాశీలక రాజకీయాలను దూరంగా ఉంటున్నారు, వారు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ఈ రోజు మద్దతు ఇవ్వటాన్ని సజ్జల వారు అలా తోడేలు నక్కలుగా పోల్చవలసిన అవసరం అయితే లేదు. వారు ఏదో సింహం సింగిల్ గా వస్తా అంటున్నారు. అయితే నేను ఆటవిడిపుగా చెప్పగలిసింది ఏంటంటే, సింహం సింగిల్ గా వస్తే తోడేలు నక్కల గుంపు చూసి సింహం పారిపోతుంది, లేదా సింహాన్ని కొరికి చంపేస్తాయి తోడేలు నక్కలు. నేను సరదాగా చెప్తున్నాను, ఎందుకంటే మీరు చూడండి యానిమల్ ఛానల్స్ తో ఈ చూస్తే సింహం సింగిల్ గా. అవును, కొన్ని సందర్భాల్లో సింహం మీద కూడా దాడి చేసి సింహాన్ని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. సింహం వాళ్ళ జోలికి వెళ్దాం, హైనా జోలికి, కుక్కల జోలికి వెళ్దాం, దానికి భయం. సింగిల్ గా గుంపుగా వచ్చి మీద పడతాయి, కానీ సింహం సింగిల్ గా అయితే హైనా జోలికి అసలు వెళ్దాం, పారిపోతాయి. అంటే నేను ఆటోమేటిక్ చెప్తున్నాను, బట్ అలాంటి కంపారిజన్ అనవసరం అని చెప్పేసి నా యొక్క భావన. ఏదేమైనా సరే రాజకీయాల్లో ఒకటి ముఖ్యం బ్రహ్మనాయుడు గారు, భాష అన్నది ప్రధానం అండి. ఎవరన్నా సరే భాష ముఖ్యం. ఇది మేము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలుగా మా యొక్క ఇది ఆర్టిగా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక దేశంగా, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా,
ప్రత్యేక రాజముద్ర నెహ్రూ గారు ప్రకటించినప్పుడు దాన్ని విభేదించి బయటకు వచ్చి మేము భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏర్పాటు చేసి ఆ యొక్క సిద్ధాంతాలకి ప్రాణత్యాగం బలిదానం కూడా చేశారు. అంటే మేము ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, నరేంద్ర మోడీ, ఈ రోజు నరేంద్ర మోడీ గారు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎవరినన్నా సరే విధానపరమైన అంశాల మీద విమర్శిస్తాం కానీ ఎక్కడ ఒక లైన్ దాటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిత్వ హననాలు కానీ మా పార్టీలు ఒప్పుకోరు, చేయరు. సో అటువంటిది అయితే మన రాష్ట్రంలో ఒక తారస్థాయికి వెళ్ళిపోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరన్నా సరే దాని మీద కట్టడి పెట్టుకుని ముందు, ఎందుకంటే నువ్వు ఒక మాట అంటే ఇంకోటి 10 మాటలు అంటాడు. అంతగా ఎంతసేపు అంటే నాలుగే కదా, ఏమవుతుంది, ఎవరిని పీకేస్తారు చెప్పండి, ఎవరన్నా నువ్వు ఏం చేయలేరు కదా. నువ్వు ఒక్కరితో కొట్టి పక్కన 10 కర్రలతో వస్తాడు. ఏముంది, దీనివల్ల ప్రజాస్వామ్యం పాడైపోతే మనకున్నటువంటి మెయిన్ ఎజెండా ఏదైతే మన మేనిఫెస్టో కావచ్చు, మన అభివృద్ధి కార్యక్రమం, ఎన్ని మెయిన్ ఎజెండా పక్కెళ్ళిపోయి భావోద్వేగాలు రెచ్చగొట్టేయడం వల్ల రాష్ట్రంలో అశాంతి పెరిగిపోతే ఇటువంటి ఎవరు చేసినా తప్ప అది ఆపాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా రాజకీయ